హాయ్ అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో ఇలాంటి సిలికాన్ బ్రష్లు ఇంకా సిలికాన్ స్పాచులాస్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం కదా. ముఖ్యంగా మనం దోశలు వేసేటప్పుడు కానీ, చపాతీ చేసేటప్పుడు కానీ, లేదా కట్లెట్స్ ఇలాంటివి చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ అనేది పట్టకుండా ఇలా చక్కగా బ్రష్ తోటి అయితే ఆయిల్ అనేది వేస్తూ ఉంటాము. ఈ విధంగా బ్రష్లు అనేది వాడుకునేటప్పుడు అవి వాడే కొద్దీ జిడ్డుగా అయిపోతూ ఉంటాయి. వీటిని మనం మామూలుగా ట్యాప్ కింద పెట్టి డిష్ వాష్తో క్లీన్ చేసినా అంత డీప్గా అయితే క్లీన్ అవ్వండి. ఆ బ్రషిల్స్ లోపల మనకి ఆయిల్ అనేది ఉండిపోయి అక్కడ మళ్ళీ బ్యాక్టీరియా చేరి అది మళ్ళీ మన ఫుడ్ లో కలుస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎలా డీప్ క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని అందులో బాగా మరిగించిన వాటర్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ని వేయడం వల్ల నూనె జిడ్డు అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇందులో కొంచెం విమ్ జెల్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమంలో మనం బ్రష్లు క్లీన్ చేసినట్లయితే చాలా చాలా నీట్గా క్లీన్ అవుతాయి. ఇంకా సిలికాన్ స్పాచులాస్ కూడా ఇలా క్లీన్ చేసుకుంటే మనకి అవి బాగా స్టిఫ్గా లేకుండా స్మూత్గా సాఫ్ట్గా ఉండడానికి, అలాగే బాగా డీప్ క్లీన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఈ వాటర్లో సిలికాన్ బ్రష్లు అలాగే స్పాచులాస్ కూడా వేసుకున్నాను. ఇవి ఒక 20 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. అలా వదిలేయడం వల్ల నూనె జిడ్డు అంతా కూడా మనం ఎక్కువ క్లీన్ చేయక్కర్లేకుండానే ఈజీగా వదిలిపోతుంది ఎందుకంటే ఇందులో మనం వెనిగర్ వేసాం కాబట్టి. ఇలా ఒక 20 నిమిషాలు వదిలేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇక వీటినైతే ఒక 20 మినిట్స్ అలా వదిలేసేయాలి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత వాటర్ అనేది ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇలా గోరువెచ్చగా ఉండగానే మనం ఈ బ్రష్లను అయితే క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇక్కడ జిడ్డంతా కూడా వాటర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకుని ఈ విధంగా ఆ పైన మనం పట్టుకునేటప్పుడు కూడా ఆయిల్ అనేది అవుతూ ఉంటుంది కదా, మొత్తం ఆ హ్యాండిల్ కూడా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే మనకి చాలా నీట్గా క్లీన్ అవుతాయి. ఇంకా ఈ సిలికాన్ స్పాచులాస్ అనేవి మనం వాడే కొద్దీ సాఫ్ట్గా కాకుండా స్టిఫ్గా అయిపోతూ ఉంటాయి. అప్పుడు మనం ఏదైనా గట్టిగా తిప్పినప్పుడు ఏమవుతాయంటే కొంచెం పగిలిపోయినట్లుగా అయిపోతాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇంకా మనకి ఇలా రంగు కూడా మారిపోతూ ఉంటాయి వాడే కొద్దీ. కానీ అప్పుడప్పుడు ఈ విధంగా డీప్ క్లీన్ చేసుకోవడం వల్ల మనకి సిలికాన్ స్పాచులాస్ కానీ బ్రష్లు కానీ చాలా ఎక్కువ కాలం అందుతాయి. ఎందుకంటే ఇవి కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా వాడుకుంటే చాలా కాలం వరకు వాడుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, స్పాచులాస్ అనేవి ఇలా మనం ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా వదిలేసామనుకోండి స్టిఫ్గా అయిపోయి ఈ విధంగా పగిలిపోయినట్లుగా అయిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఈ విధంగా హాట్ వాటర్లో నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ స్పాచులాస్ అనేవి మనకి చక్కగా ఎక్కువ కాలం మన్నుతాయి, అలాగే స్టిఫ్ అవ్వకుండా ఉంటాయి. ముఖ్యంగా బ్రష్లు అయితే చాలా చాలా నీట్గా క్లీన్ అవుతాయి. హాట్ వాటర్లో మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇక చివరిగా కొంచెం విమ్ జెల్ వేసి ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటాయి. మనం ట్యాప్ కింద పెట్టేసి మామూలుగా డిష్ వాష్ లిక్విడ్తో క్లీన్ చేసిన ఆ బ్రషిల్స్ లోపల అనేది జిడ్డు అనేది అలాగే ఉండిపోతుంది. అక్కడ బ్యాక్టీరియా అనేది చేరిపోతుంది. మళ్ళీ మనం ఫుడ్లో యూస్ చేసుకునేటప్పుడు ఆ బ్యాక్టీరియా అంతా మళ్ళీ మన ఫుడ్లో కలిసిపోతూ ఉంటుంది. ఆ జిడ్డు కూడా అంత ఈజీగా వదలదు. ఇలా హాట్ వాటర్లో వెనిగర్ వేసుకుని క్లీన్ చేసుకోవడం వలన మనకి ఎక్కువ టైం తీసుకోకుండా చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా బయట పడేసి తర్వాత మంచి నీళ్ళతో అయితే ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చేసినాయో. ఇలా ఒకసారి మంచినీటితో క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ నేను ట్యాప్ కింద కూడా పెట్టేసి ఒకసారి క్లీన్ చేసేసాను. ఇప్పుడు మనకి ఈ బ్రష్లు అనేవి చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్ తీసుకుని చక్కగా తేమ అనేది లేకుండా నీట్గా తుడిచేస్తున్నాను. ఒక 10 నిమిషాలు అలా ఎండలో పెట్టేసి మళ్ళీ మనం తిరిగి వీటిని రీయూజ్ చేసుకోవచ్చు. సిలికాన్ బ్రష్లు కానీ ఇంకా సిలికాన్ స్పాచులాస్ కానీ ఈ మెథడ్లో క్లీన్ చేసుకోవడం వలన చాలా చాలా నీట్గా డీప్గా క్లీన్ అవుతాయి. ఇంకా మనకి ఇవి చాలా ఎక్కువ కాలం మన్నుతాయి. ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఇలాంటి క్లీనింగ్ టిప్సే కాకుండా మంచి మంచి బ్యూటీ టిప్స్, ఇంకా మంచి మంచి క్రీమ్స్ కానీ సోప్స్ కానీ రివ్యూస్ కూడా ఉంటాయి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ చూడండి. వీడియోస్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.